సో ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేది వాపు అనేది ఎందుకు వస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ వాపు ప్రక్రియ అనేది. సో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు దాంట్లో ఉన్న సైనికులే వాళ్ళకి వాళ్ళు కొట్టుకుంటే అది వినాశనమే జరుగుతుంది తప్ప అందులో మంచి జరగదు. అలానే మన బాడీలో బ్యాక్టీరియా వైరస్ ప్రవేశించకుండా మన సోల్జర్స్ సైనికుల్లాగా ఈ డబ్ల్యూబీసీ అనేది పనిచేస్తుంది. సో అది ఏంటంటే అప్పటికి జ్వరం అనేది అలాంటి టైంలో ఏవి అవ్వకుండా మనకు కాపాడుతుంది. అలానే ఆ అంతర్గత వాపు ఇది ఇలానే కొనసాగితే మన బాడీ లోపల ఇన్నర్ ఆర్గాన్స్ అనేది దెబ్బతింటుంది. అది హార్ట్కి కానీ లివర్కి కానీ కిడ్నీకి కానీ చాలా సమస్యలు వస్తాయి. అలానే క్యాన్సర్స్ అని ఇవి ఇలానే కొనసాగితే ఈ వాపు ప్రక్రియ ఈ రోగాలు అనేది ఎక్కువ అవుతుంది. వీటిని మనం తక్కువ చేసుకోవాలి అంటే జంక్ ఫుడ్స్కి తక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి మనం చూసుకోవాల్సింది? షుగర్స్ కానీ ఎక్కువ నూనెతో ఉన్నవి కానీ తెల్లటి పదార్థాలు బియ్యంతో చేసినవి కానీ షుగర్స్ అంటారు. ఎక్కువ ఉప్పుతో చేసినవి నిల్వ పచ్చళ్ళు బేకరీ ఐటమ్స్ పిజ్జా అండ్ అలానే ఎక్కువ నూనెతో చేసిన ఫ్రైడ్ థింగ్స్ ఆలూ చిప్స్ అని ప్యాక్డ్ ఫుడ్స్ ఇలాంటివి మొత్తంగా తక్కువ చేసుకోవాల్సి ఉంటుంది.